చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆసిఫాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్ గా రావి శ్రీనివాస్ ఇష్యూలో జరిగింది ఏమిటి? ఓవరాల్ ఎపిసోడ్ కి కారణం ఎవరు? అసలు ఆయన ఇచ్చినటువంటి వివరణకు ఎందుకు సంతృప్తి చెందలేదు? రైట్ రమణ, అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత విభేదాలు వచ్చాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఈ రావి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క పైన కూడా పలు ఫిర్యాదులు చేశారు. అక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సీతక్క కొంతమందికి మాత్రమే, తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు, మిగతా వారిని విస్మరిస్తా ఉన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో కూడా తమకు పర్యటన వివరాలు చెప్పడం లేదు, దాంతో పాటుగానే తమకు అందుబాటులో ఉండడం లేదు అనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగానే పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఆయన వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పార్టీ జిల్లా అధ్యక్షుడి పైన కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఓవరాల్ గా రావి శ్రీనివాస్ వ్యవహార శైలి పైన అటు ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇటీవల గాంధీ భవన్ లో ఉమ్మడి జిల్లాల సమావేశంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. గాంధీ భవన్ వేదికగా కూడా మీనాక్షి నటరాజన్ కు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు చెప్పుకొచ్చారు. అదే సమయంలో కూడా రావి శ్రీనివాస్ కూడా అదే సమావేశంలో ఉండడం, మీనాక్షి నటరాజన్ కూడా పలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పదవి నుంచి తనను తప్పించాలని మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి సీతక్కనే ఒక పోరు పడలేక పదే సీతక్క మీద ఆరోపణలు చేయడం, దాంతో పాటుగానే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద రావి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ ఉండడంతో తనను ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి తప్పించాలి, తనకు ఇతర జిల్లాలకు అవకాశం కల్పించాలి, ఇన్ఛార్జిగా అవకాశం కల్పించాలి అనేటటువంటిది కూడా ఆమె ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మంత్రి సీతక్క మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నిటినీ పరిగణలోకి